ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాస్యాధిపతి అష్టమ స్థాన స్థితి దోషం తొలగిపోయినది, అనగా అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. అయితే ఇక అష్టమ స్థానంలో బుధుడు రాహువు ప్రతికూలించేటువంటి గ్రహాలుగా ఉండి శుక్రుడు కొంత యోగిస్తూ ఉన్నారు, గురుబలం ఉన్నది, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. కేవలం 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ రాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అనుకున్నటువంటి స్థాయిలో వీరికి గుర్తింపు అనేటువంటిది ఉండదు. అనగా ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం కొంత ఆశించినటువంటి దాని మీద 1% 2% కొంత తక్కువ వస్తూ ఉంటుంది. అది ఒకంత మానసికంగా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అలాగే విచారో నవమే రవౌ అన్నారు, అనగా 9వ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల ఎప్పుడూ ఏదో దీర్ఘాలోచనని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ అది డబ్బు గురించో, పదవి గురించో, లేదా మరి ఏ ఇతరత్ర సమాజంలో ఉండేటువంటి స్థితిగతుల గురించో, లేదా మీకుండేటువంటి కుటుంబ పరిస్థితుల గురించో, కుటుంబ సభ్యుల గురించో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఈ సింహరాశి వారిలో ఎల్లప్పుడూ ఉంటూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, అష్టమంలో బుధరాహువులు, 9వ ఇంట్లో రవిగ్రహం ఉండడం వల్ల నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేసిన తర్వాత అయ్యో ఈ పని ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, మనం ఈ పనిని ఇలా కాకుండా అలా చేసి ఉండాల్సింది, లేదా అక్కడ ఇలా మాట్లాడకుండా ఇలా మాట్లాడి ఉండాల్సింది అని జరిగిపోయినటువంటి వాటిని రివైండ్ చేసుకుంటూ ఇదిలా జరగకపోతే బాగుండు అని ఆలోచించుకుంటూ ఆ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, వర్తమానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి, డ్రీమ్ ల్యాండ్లో ఉండద్దు. ఎప్పుడూ భవిష్యత్తుకు కానీ భూతకాలాన్ని కానీ ఆలోచించకుండా మీరు వర్తమానంలో ఉండండి, అన్ని పరిస్థితులు బాగుంటాయి. ప్రత్యేకించి జీవిత భాగస్వామి కానీ సంతానానికి సంబంధించి కానీ చిన్నపాటి సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులు ఏమీ కూడా ఈ రాశి వారికి లేవు. కించిత్ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా అయితే ఈ రాశి వారికి సమస్యలు ఏమీ కూడా కనబడడం లేదు. వ్యాపార పరంగా అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు, వ్యాపార లాభం ఉంటుంది. విద్యార్థులకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ మాట పట్టింపులకి, మానసికమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.